మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రహాలు దిగ్బలం కలిగి ఉన్న జాతకాలు అదృష్టం వెనకే ఉంటుంది. దిగ్బలం అంటే గురు బుధులు లగ్నంలో దిగ్బలం, 2 చంద్ర శుక్రులు చతుర్థంలో దిగ్బలం, సప్తమంలో శని భగవానుడు సప్తమంలో దిగ్బలం, 4 రవి కుజులు దశమంలో దిగ్బలం. మరి దిగ్బలం అంటే అన్ని రాశులు వర్తిస్తుందా అండి? ఇవి స్వక్షేత్రాలైతే అదృష్టం వెనుకనే ఉంటుంది. స్వక్షేత్రాలు అవ్వాలి. మాకు గ్రహాల దిగ్బలం కలిగి ఉన్నాయండి, మీరు చెప్పినట్టు మాకేమీ ఆ దశ ఏమీ బాగోలేదు. బాగుండాలంటే అవి ఆ గ్రహాలకి స్వక్షేత్రం అయి ఉండాలి. అంటే ఎలాగా? మీన లగ్నం గురుడు లగ్నంలో ఉండాలి. ధనుస్సు లగ్నం గురుడు లగ్నంలో ఉండాలి. సింహరాశి రవి దశమం అవ్వాలి. వృశ్చిక లగ్నానికి అవుతుంది. మరి కన్యా లగ్నం బుధుడు దిగ్బలం పొంది ఉండాలి. మిథున లగ్నం బుధుడు దిగ్బలం పొంది ఉండాలి. మరి కుంభ లగ్నం కుజుడు దిగ్బలం పొంది ఉండాలి. మరి మేష లగ్నం శుక్రుడు దిగ్బలం పొందాలి. మరి శని భగవానుడు సప్తమం దిగ్బలం పొంది ఉండాలి. 1, 2, 3, 4, 5, 6 అంటే కర్కాటక లగ్నం. మరి గురుడు బుధుడు అయిపోయారు. కుజుడు చంద్రుడు మేష లగ్నం చంద్రుడు స్వరాశి అయ్యి దిగ్బలం అవ్వాలి. కుంభలగ్నం శుక్రుడు చతుర్థమయ్యి దిగ్బలం పొందాలి. మీకు అర్థమైంది అనుకుంటాను. దిగ్బలాలు గ్రహాలు చాలా ఉంటాయి జాతకంలో. దిగ్బల గ్రహాలు చాలామందికి చాలా ఉంటాయి. అది సరైన సమయానికి మనకి అంటే సరైన దిగ్బలం పొందిన గ్రహం మంచి ఫలితాలు అందించాలంటే అది ఏ లగ్నం అవ్వాలి, దాన్ని బట్టి అది దిగ్బలం. చూడండి, మిథున లగ్నంలో బుధుడు ఉండాలి. ఇది వెరీ గుడ్. కన్యా లగ్నంలో బుధుడు ఉండాలి. వెరీ గుడ్. ధనస్సు లగ్నంలో గురువు ఉండాలి. వెరీ గుడ్. మీన లగ్నంలో గురుడు ఉండాలి. వెరీ గుడ్. తర్వాత ఇంకే గ్రహం అండి? గురుడు అయిపోయారు. కన్యా లగ్నం ధనస్సు లగ్నం మీన లగ్నంలో గురుడు ఉంటే వెరీ గుడ్. మరి మేష లగ్నం చంద్రుడు కర్కాటక రాశిలో ఉంటే దిగ్బలం. ఇక్కడికి అయిపోయింది. కుంభలగ్నం దిగ్బలం పొంది శుక్రుడు వృషభ రాశిలో ఉండాలి. వెరీ గుడ్. అదే కుంభలగ్నం దశమంలో కుజుడు దిగ్బలం. మరి వృశ్చిక లగ్నం దశమంలో రవి దిగ్బలం. ఇట్లాగా గ్రహాలు దిగ్బలం పొంది ఉంటే సరిపోతుందా? ఆ దశ కూడా రావాలండి. జాతకంలో చాలా యోగాలు ఉంటాయి, కానీ దశలు రావు. మరి రానప్పుడు ఆ యోగం
అందుకోలేము. మీ జాతకంలో గ్రహం ఇప్పుడు కుంభలగ్నం అండి. గురుడు కుంభంలో ఉన్నారు, దిగ్బలం. ఇది కాలపురుష కుండలి చక్రానికి కారక ప్లేస్ కూడా అయింది. కానీ ఇది అంత విధంగా యోగాన్ని అయితే ఇవ్వదు. అంత విధంగా యోగాన్ని అయితే ఇవ్వదు. 2 లాభాధిపతి అయ్యారు గురుడు. 2వ ఇల్లు అధిపతి, 11వ ఇల్లు అధిపతి అయ్యారు గురుడు. ఇక్కడ వర్తించదు ఇది. 100% యోగాన్ని అయితే ఇవ్వదు. అదే మేన లగ్నం అయ్యి గురుడు ఇక్కడే శృతి పొంది స్వరాశి అయ్యి దిగ్బలం పొంది ఇది మంచి ఏజ్లో వస్తే అదృష్టవంతులు. కన్యా లగ్నం 35 సంవత్సరాలు ఉన్నాయి వీరికి. దిగ్బలం పొందింది, ఉచ్చ పొందింది బుధుడు. పంచమహాపురుష యోగాల్లో ఇది భద్ర మహాపురుష యోగం. ఈ జాతకం అదృష్టమే ఈ దశ వస్తే. మనకి జీవితం మొత్తం చాలా వీడియోలో చెప్పి ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. జాతకం ఎలా ఉన్నది, గ్రహాలు బాగున్నాయని దానికన్నా ఫస్ట్ దశలు యోగించాలి. దశలు అనేది వారికి యోగించాలి. ఆ దశ వచ్చినప్పుడే వారికి ఆ రాజయోగాల్ని అందుకోవాలి. మరి అవన్నీ అవ్వాలంటే మన పూర్వపుణ్యమే. పూర్వపుణ్యం అంటే మీది ఏ లగ్నమైనా కానీ లక్ష్మీ స్థానమైన పంచమాధిపతి పంచమంలో స్థితి పొందిన గ్రహాల వల్ల మీరు అదృష్టవంతులో కాదో చెప్పవచ్చు. మేషలగ్నం రవి పంచమాధిపతి పంచమంలో అదృష్టవంతమే. ఆయన్ని గురుడు చూస్తున్నారు. వెరీ గుడ్ జాతకం ఇది. అంటే మన అదృష్టం మన పంచమాధిపతిని కూడా 100% తెలిసిపోతుంది. పంచమం అంటే మనం చేసుకుని వచ్చిన పుణ్యము, అట్లాగే జ్ఞానము. మనం ఏ విధంగా ఆలోచిస్తాం జ్ఞానవంతంగా, దాన్ని బట్టి 100% మనకి యోగాన్ని ఇస్తుంది. అందుకే 4 + 5 అంటే కేంద్రాల్లో 4వ స్థానం, 5వ స్థానం చాలా ముఖ్యమైనవి. ఈ 2 స్థానాలు 4 అంటే మన చతుర్థం మనకారకుడు చంద్రుడు, పంచమం మన ఆత్మకారకుడు రవి. జాతక చక్రంలో వీరి స్థితి బాగున్నా మీ జాతకం మొత్తం బాగుందని చెప్పేయచ్చు. రవిచంద్రుల బలం మాత్రం 100% కలిగి ఉండాలి. జాతకం కలిగి ఉంటే ఆటోమేటిక్గా గ్రహదశలన్నీ కూడా యోగిస్తాయి. దిగ్బలం పొందింది గ్రహము, ఆ గ్రహదశ రావాలి. దిగ్బలం పొందిన గ్రహాలు తెలుసు కదండి. గురుడు లగ్నంలో దిగ్బలం, ఆ గ్రహానికి అది స్వరాశి అవ్వాలి. చంద్రుడు కర్కాటక రాశి అవ్వాలి, స్వరాశి అవ్వాలి. శని భగవానుడు సప్తమంలో ఉండాలి, స్వరాశులు అవ్వాలి. రవి భగవానుడు దశమంలో ఉండాలి, స్వరాశి అవ్వాలి. ఇట్లా ఉన్నట్లయితే కుజుడికి రాయలేదా, రవి కుజులు దశమంలో ఉండాలి, స్వరాశి అవ్వాలి. 4 గ్రహాలు, 4 కేంద్రాలే ఇవి దిగ్బలం పొందేది. గుర్తుపెట్టుకోండి, గ్రహాలన్నీ కేంద్రాల్లోనే 1, 4, 7 స్థానాల్లోనే గ్రహాలు దిగ్బలం పొందుతాయి. లగ్న, చతుర్థ, సప్తమ, దశమ క్షేత్రాల్లో గ్రహాలు దిగ్బలం పొందుతాయి. గురు, చంద్ర, శని, రవి, కుజులు. సప్తమానికి చంద్ర, శుక్రులు ఇద్దరు కూడా చతుర్థంలోనే దిగ్బలం పొందుతారు. స్వరాశి అయ్యి చతుర్థంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి, వీరికి అందమైన భవనాలు, లగ్జరియస్ లైఫ్, లగ్జరియస్ కార్లు ఇవన్నీ 100% ఉంటాయి. ఆ జాతకాల్లో మీరు చూడండి, అర్థమవుతుంది.
మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.